సారీ. మణిమందం మహిమగం ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞాంతి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అండ్ ఇప్పుడు 10 minutes ప్లాన్ చేసేసా. 1 hour బ్యాక్ ఏమో స్టార్ట్ చేసా. చిటికలే. అండ్ ఈవినింగ్ 7:30 ఆ టైంకి నేను 100 పుషప్స్ చేసేసా. ఆ 100 పుషప్స్ చేస్తున్నప్పుడు పెరిగిన కోర్ స్ట్రెంత్ అనేది ఇప్పుడు నాకు ప్లాంక్కి ఉపయోగపడింది అనమాట. ఎలా అంటే ఇంతవరకు నేను ఎప్పుడు 1 minute ప్లాంక్ నాన్ స్టాప్గా చేయలేదు. అవును, చేసిన 1 or 2 times చేసా. బాక్సింగ్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రం చాలా భయంకరంగా నొప్పి వచ్చేది. బ్యాక్ అనేది ఇలా బెండ్ అయిపోయేది అనమాట ఇన్వాలంటరీగా. కానీ ఈసారి కూడా బెండ్ అయింది, బట్ అట్ వెరీ లాస్ట్ 5 seconds ఆర్ 3 seconds నాకు తెలిసి బెండ్ అయినట్టుంది. అంతవరకు పర్లేదు, బాగానే కంఫర్టబుల్గా చేశా. సో ఇప్పుడు నాకు డిసడ్వాంటేజ్ ఏదన్నా సరిగ్గా ప్లాన్ చేయకపోవడానికి కారణం 10 minutesలో లాస్ట్ 3 or 4 minutes బ్యాక్. ఎందుకంటే ఇంకా బ్యాక్ అలా స్టిఫ్గా ఉండలేక ఇలా పోయిందనమాట. బట్ అది స్టార్టింగ్ లైక్ 2 minutes 3 minutes అప్పుడు చేయలేకపోయా. దేనివల్ల అంటే షోల్డర్స్ వల్ల. సో అవి చాలా త్వరగా ఫిటిక్ అయిపోతున్నాయి. దాని స్టామినా పెంచాలి. సో ప్లస్ నాకు బాక్సింగ్ కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా షోల్డరే అనమాట పెయిన్. నాన్ స్టాప్గా వాళ్ళు 1 or 2 minutes, ఐ థింక్ 1 minute or 1.5 minute పంచింగ్ చేయమంటారు నాన్ స్టాప్గా, జాబ్ అండ్ క్రాస్ బ్యాగ్ మీద. అరౌండ్ 30-40 seconds ప్లస్ ఈజీగా చేసేయగలను. సో ఫుల్ స్ట్రెంగ్త్తో కొట్టేయగలను. ఆఫ్టర్ దట్ మెల్లగా స్ట్రెంగ్త్ డ్రాప్ అవుతూ ఇంకా ఇలా స్లాపీ పంచెస్ అన్నీ వస్తాయి. సో దానికి మెయిన్ రీజన్ షోల్డర్సే. సో 1 week తర్వాత 100 పుషప్స్ అనేది ఇంకా నేను రోజు చేద్దాం అనుకుంటున్నా. ఛాలెంజ్ లాగా కాదు, ఒక రొటీన్ లాగా. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఇంకాపరేట్ 10 minutes ప్లాంక్ ఎవ్రీడే. అండ్ 1 week తర్వాత కొత్తగా ఏదంటే 100 lateral raises 5 kg డంబెల్తో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎవ్రీడే చూద్దాం. నాకు ఇప్పుడు వీటేపర్ రావడానికి ఇప్పుడు అప్పర్ చెస్ట్ చాలా దాని అంటారు ప్రోగ్రెస్ తెలుస్తుంది. లోవర్ చెస్ట్ కూడా లైట్గా తెలుస్తుంది. అండ్ స్టొమక్ దగ్గరకు వచ్చేసరికి ఈ నడమ కొంచెం డైటింగ్ సరిగ్గా చేయట్లేదు. సో దానివల్ల కొంచెం స్టొమక్ పెరిగినా కూడా పర్వాలేదు. ఐ థింక్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ అప్. మళ్ళీ సరిగ్గా చేయగలను అనుకుంటా. ఒక ప్రాపర్ డైట్ చేస్తే 2-3 daysకి సెట్ అవుద్ది. బట్ నాకు వీటేపర్ రావడానికి, ఇంకా పులప్ చేయడానికి, ఇలాంటివన్నీ చేయడానికి షోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో దానికోసం అనేది లేటరల్ రైజెస్. అండ్ ఈరోజు గ్రాఫ్ థియరీ ఎగ్జామ్ రాసేసా. అండ్ గ్రాఫ్ థియరీ ఎగ్జామ్ మరీ అంత ఘోరంగా రాయలేదు, మరీ అంత బాగా రాయలేదు. సో నాకు కావాల్సింది ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ కలిపితే 80 marks రావాలి 9 GPA కోసం గ్రాఫ్ థియరీ సబ్జెక్ట్లో. ఐ థింక్ ఐ మైట్ గెట్ ఇంకా 2-3 marks ఎక్కువే వచ్చాయి నాకు. అరౌండ్ 84-85 వస్తాయి అనుకుంటా. చూడాలి, కరెక్షన్ చేసేదాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. చూద్దాం. నాకైతే ఈసారి లాస్ట్ సెమిస్టర్ నాకు 9.52 GPA. ఎవడు అడిగాడు రండి నిన్ను? ఈసారి మాత్రం 9 దాటితే హ్యాపీ అన్నట్టుంది. సో అదనమాట. ఇంకా ఈరోజు జిమ్కి వెళ్ళలేదు బికాస్ ఆఫ్ ఎగ్జామ్. అండ్ ప్రస్తుతానికైతే ఇంకా అంతే. సో బై.